ఏంట్రా ఎన్ని దెబ్బలు? నిన్న కింద పన్నాం కదరా. ఏంట్రా నిన్న ఏం తగలేదన్నావు కదా? తగిలింది ఇదొక్కటేరా. మరి ఇవన్నీ ఏంట్రా? కింద పడినా అని తెలిసి కొట్టిన దెబ్బలురా ఇవన్నీ. ఎవర్రా నీకు కొట్టినది? అంకులా? పదా నేను మాట్లాడతా. రే రే అంకుల్ అంకుల్. ఆంటీ బాగున్నారా ఆంటీ? బాగున్నానా, కూర్చో. బండి తోలింది నువ్వని చెప్పలేదురా. ఒకవేళ వీడు చెప్పింటే. ఆంటీ ఇంట్లో చాలా పని ఉందంటే వెళ్ళొస్తా. వయ్యారాల జాబిల్లి ఓని కట్టి. ఎవరు కట్టినారప్ప ఓని? ఎవరు లేదమ్మా, పొద్దున్నే పాటిన్నానా, అది గొంతులోనే ఉంది. కొన్ని నీళ్ళు తాగిపోరా, కడుపులేకపోతుంది. అయినా నువ్వేంది మా నాన్న ప్యాంట్లు చెక్ చేస్తున్నావు? మీ నాన్న ఫ్యాన్లు ఉతికేకేస్తున్నాను రా. మరి జోబీలేలా బుడుకుతానావు. ముందైతే 10-20 చిక్కుతాండరా. ఆ దరిద్రం ఫోన్ పే వచ్చి ₹1 కూడా చిక్కదు. అవునా? ముందైతే ఎంత చిక్కుతాండి అమ్మా? చిక్కుతాండరా 10-20. 10-20కా? ఆ డబ్బులతో బిల్డింగ్లు కట్టించావా అమ్మా? 4 బిల్డింగ్లు కట్టించినా నువ్వు మీ నాన్న పోయి సంసారం చేయిపోండి. ఓరా పనికి మళ్ళాడా, పోయి పని చూసుకోపో. మా ఒక్క బిల్డింగ్ నా పేరు మీద రాయమా. రా రాసిస్తారా? రాలే. అమ్మా బయట ఎవరో అమ్మ అంటున్నారు, వెళ్ళి వేసిరాపో. పిలిచింది నేనే అమ్మా. అడుక్కునేవాన్లాగా పిలిపేంట్రా? తప్పదమ్మా, ఇప్పుడు అడుక్కుంటేనే రేపు. నీ బాధ ఏందిరా చెప్పు. రేపు 31 కదమ్మా, ఫ్రెండ్స్ అందరూ పార్టీకి వెళ్తున్నారు, నేను వెళ్ళాలి. నీకెంత కావాలన్నా ఇస్తారా, కానీ నేను చెప్పిన పని అంతా చెయ్యాలి. ₹1000 ఇవ్వమ్మా, నువ్వే అని చెప్తే అది చేస్తా. మా కడగడం రాలేదమ్మా. రేపు పార్టీలో ఖర్చులు కొద్దా? అయ్ ఎక్స్ట్రా బోనస్. మా అయిపోయింది మా. రే నాన్న, ఇదిగోరా ₹1000. మా ₹5 పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తెచ్చి మా ఒళ్ళంతా పులిసిపోయింది. పార్టీ అంటే వీనికి పార్టీ, ఇప్పుడు వీనికి దూర్ల తీరింది. టైం 9 అవుతుంది, లేరా. లేవాయి, కాలేజ్ టైం అవుతుంది. ఈ మేడే కదా అవుతుంది, 9 అంటాంది. ఎక్కడున్నావురా, తిన్నావా? లేదు మా, ఇంకా తినలేదు. టైం 2 అవుతుంది, ఇంకా తినలేదారా నువ్వు? ఏంటి 2? ఇంకా 1 కదా. 2 hours later. టైం ఎంతరా? వంటలక్క సీరియల్ చూడాలి. ప్రతిసారి మా అమ్మ నాకు టైం అబద్ధం చెప్తుంది కదా, ఇప్పుడు నేను చెప్తా. అమ్మా టైం ఇంకా 5 అమ్మా. ఏంది ఇంకా 5ఏనా టైము? ఏంది మా, ఎందుకు కొడుతున్నావు? లక్షలు పో చదివిస్తా అంటే కరెక్ట్ గా టైం చెప్పే కూడా రాదారా నీకే? కాలేజ్ మానేసి మెకానిక్ పనికి పో. రేపు పొద్దున అందరి ముందర టైం సరిగ్గా చెప్పుకోకుండా నన్ను ఉమ్ముస్తారు. అరే నాన్న, లోపల ఎవరో ఉన్నారా? ఎవడున్నాడమ్మా? నువ్వు తొందర రారా, ఎవరో ఉన్నారు. వస్తున్నా అమ్మా. ఎవరు లేరు కదమ్మా. కదా, ఇక్కడ ఎవరు లేరు కదా. ఈ ఫ్యాను లైట్ ఏందిరా ఇది? మీ నాయన వచ్చి కడతాడా కరెంట్ బిల్లు? మర్చిపోయా అమ్మా. సుబహాన్, కొంచెం కిచెన్ లో హెల్ప్ చేస్తురా నాన్న. 10 నిమిషాల ముందు చాలా ఓపిక ఉండే అమ్మా, ఇప్పుడు చచ్చిపోయింది. హెల్పే కదమ్మా, నేను చేస్తా. సరేలే, వెళ్ళి సామాన్లు కడుగుపో. ఇదిగో ఈ ఫోన్ తీసుకో. దానికన్నా ఇంపార్టెంట్ ఈ చదువుమా, నేను చదువుకోవాలి. సరేలే, చదువుకో. నేను వచ్చి క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చేయకపోయినావు అనుకో నీకుంది. ఈ క్వశ్చన్స్ అన్ని నాకు వస్తాయమ్మా, కానీ ఆన్సర్సే రావు.
రేపు పెళ్ళికి పోవాలి, ఏ చైన్ వేసుకోవాలబ్బా? మా ఆడో చైన్ చూసామా, నీకైతే భారీగా సెట్ అవుతుంది. ఏం చైన్ రా అది? మన పక్కింటోళ్ళ కుక్క చైన్. ఇంకోసారి నా మీద పంచి పడింది అనుకో, మెడలు ఇరిగిపోతాయి. ముద్దులేనైనా ఈసారైనా నీ ఫ్రెండ్ పెళ్లి పోయే కార్ ఇస్తాడారా? నా ఫ్రెండ్స్ అందరితో కార్లు ఉన్నాయమ్మా, కానీ నాకెవ్వలేడు. నువ్వు కార్ అడిగితే ఇవ్వలేదు కదా, వాళ్ళ ముందు మనం కూడా బాగా ఎదగాలిరా. అవునా? మరి బాగా ఎదగాలంటే ఏం చేయాలమ్మా? మనం కూడా ఒక కార్ తీసుకోవాలా. కారు తీసుకోల్లా, ఉండుమా. చూడు, శాలరీ వస్తేనే ఒక చెడ్డీ ఇప్పించమ్మా, తర్వాత కావాలంటే కారు గురించి ఆలోచిద్దాం. వచ్చిన శాలరీ అంతా రూపాయి కూడా ఇవ్వకుండా పెట్టుకుంటావు, మరి కారు కొనాలంట కారు. ఆ బొక్కలు చెడ్డీ వేసుకొని నా ఫ్రెండ్స్ తో స్విమ్మింగ్ పూల్ పోతే నా బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? అరే నాన్న, ఈ అమ్మాయి చూడరా ఎంత బాగుందో. ఎవరమ్మా? నాన్నకి ఇంకో పెళ్ళా? లోఫర్ నా కొడక. ఏంది మా నువ్వు ఎప్పుడు కొట్టడమేనా? నీకోసమేరా సంబంధం తెచ్చినేది. అమ్మా నానా చెప్పు. నాకు ఆల్రెడీ లవర్ ఉందని నీకు తెలుసు కదమ్మా. ఇట్లా కాదురా తిక్క నా కొడక. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? మమ్మల్ని విడతీయాలంటే నేను ఊరి వేసుకుంటా. దీనికి ఎలా చెప్పాలబ్బా? నేను ఈరోజు చచ్చిపోతా, బతకను. వాళ్ళు మనకు పెద్ద సోఫా ఇస్తామన్నారు నాన్న. ఒక్క సోఫాకి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేద్దాం అనుకున్నావా అమ్మా? నువ్వెంత సాడిష్టమ్మా. అది పుష్ప సోఫారా. బేబీ నన్ను అర్థం చేసుకో, నాకు లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంట, 2 రోజుల కంటే ఎక్కువ బతకనంట. నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండరా. లవ్ యూ. అదమ్మా, మా అత్తోళ్ళింటికి వెళ్దాం. అమ్మా చెప్పురా. ఇదిగో మా పత్తోత్త కాల్ చేసింది. వస్తున్నా, ఒక్క నిమిషం నాన్న ఇచ్చేస్తా. ఆ అమ్మ ఫోన్ ఇచ్చేది లేదులే, టీవీ అయినా చూద్దాం. చా, ఇప్పుడే కరెంటు పోవాలా? మా ఫోన్ ఇవ్వు మా. ఒక్క నిమిషం అని చెప్పాను కదరా. అరే నాన్న ఇక్కడ రారా. అయ్, మా అమ్మ ఫోన్ ఇస్తాది. స్పీకర్ ఆన్ చేయరా. సరేలేవే ఉంటా. అమ్మయ్యా, మనశ్శాంతిగా 2 నిమిషాలు కూడా మాట్లాడినవు కదరా నువ్వు. గంటలు మాట్లాడి మరి. అరే, మళ్ళీ ఫోన్ వస్తుంది ఏంట్రా? 2 నిమిషాలు నాన్న వచ్చేస్తా. అమ్మా మా